హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సీనియర్ స్టెనోగ్రాఫర్ కోసం పడ్డ ఈ పోస్టులకి తక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇదే సమయంలో గ్రూప్ 4కి VROకి కూడా నోటిఫికేషన్స్ రావడంతో అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా నోటిఫికేషన్ వచ్చిందండి. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఎగ్జామ్ పైన తక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తక్కువ కాంపిటీషన్ ఉండే ఎగ్జామ్ని ఏ విధంగా క్లియర్ చేయనో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీరు చూడబోతున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది June 2 నాడు మనకు వచ్చిందండి. సో ఇక్కడ వివరాల ప్రకారం మనకి అప్లికేషన్స్ అనేటివి June 11 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఎగ్జామ్ మన లాస్ట్ డేట్ వచ్చేసి July 2 లాస్ట్ డేట్ అండి. July 2 అనేది లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇంకా అనౌన్స్ చేయలేదండి. సో తర్వాత మనకు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఆల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్ బిఫోర్ 7 days ముందు మనకి అవైలబిలిటీ ఉంటుందండి. అండ్ కమింగ్ టు క్వాలిఫికేషన్స్ మనకి సో ఇక్కడ మనకి కంప్లీట్గా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయండి. ఈ 19 పోస్టులకు ఏజ్ అనేది 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఇచ్చాడు. అండ్ పే స్కేల్ అనేది 22,400 పై నుంచి 66,000 దాకా ఉందండి. చాలా మంచి పే స్కేల్. అండ్ ఇక్కడ మనకి టైప్ రైటింగ్ కనుక ఫాస్ట్గా వచ్చుంటే వాళ్ళకి మంచి జాబ్స్ అండి ఇవి. అదేవిధంగా మనకి ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీజు మనకి 200 రూపీస్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీ, ఈ ఎగ్జామినేషన్ ఫీ బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ పే చేయడం అవసరం లేదు. అదేవిధంగా మనకి PHC వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్కి ఫీజు కట్టడం అవసరం లేదు. అంటే వాళ్ళు కేవలం 200 కడితే సరిపోతుంది. మిగతా వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు మాత్రం 280 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఒక డిగ్రీ కంపల్సరీ ఉండాలండి. డిగ్రీతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి ఉండాలి. అది షార్ట్ అండ్ టైప్ రైటింగ్లో మనకి సర్టిఫికేషన్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అండి. సో మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఈ సర్టిఫికేట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. కాబట్టి టైప్ రైటింగ్ ఫాస్ట్గా ఉండి, కంప్యూటర్ పైన గ్రిప్ ఉండి, ఈ సర్టిఫికేట్ ఉండి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టైంలో మిగతా ఎగ్జామ్స్ ఉండేసరికి చాలామంది కూడా ఫోకస్ అనేది వాటిపైన చేస్తారు దీని మీద కంటే. అండ్ స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఎగ్జామినేషన్ మనకి 150 మార్క్స్కి ఉంటుందండి. ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అది 150 మార్క్స్ ఉంటుంది. అందులో ఎట్లా ఉంటుందంటే షార్ట్ అండ్ ఇంగ్లీష్ 120 వర్డ్స్, లేదా తెలుగు వర్డ్స్ అయితే 60 వర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా షార్ట్ అండ్ ఉర్దూ వర్డ్స్ అయితే 120 వర్డ్స్ ఉంటాయండి. సో 124 వర్డ్స్ పర్ మినిట్, అట్లా 7 minutes మనం టైప్ చేయగలగాలి. అంటే మనం చెప్తున్నాం టైపింగ్ స్పీడ్గా వచ్చి ఉంటే 150 మార్క్స్కి వాళ్ళు స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ పైన మనకి ఇస్తారు. ఇది 150 మార్క్స్ అనేది టైప్ రైట్ పైన ఉంటుంది. అదేవిధంగా సిస్టమ్ నాలెడ్జ్ కూడా చెక్ చేస్తారండి మనకి. సో కంప్యూటర్ సిస్టమ్ నాలెడ్జ్ వచ్చేసి మనకి బేసిక్స్ పైన ఉంటాయి. ఇక్కడ 50 మార్కులకు గాను సిస్టమ్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే టైపింగ్ ఏ లెటర్ ఆర్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్ అబౌట్ 100 to 150 వర్డ్స్ ఇన్ MS వర్డ్ అండి. సో వర్డ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మనకి వాళ్ళు చెక్ చేస్తారు. అదేవిధంగా ఎక్సెల్ కూడా మనకి చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్సెల్లో మనకి ప్రజెంటేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ గ్రాఫ్, సో అటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది. తర్వాత పవర్ పాయింట్ పైన మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. దానికి మనకి 10 మార్కులు ఉంటాయి. ఎక్సెల్కి 15 మార్కులు, వాటికి 20 మార్కులు. అదేవిధంగా 5 మార్కులు వచ్చేసి మనకి ఈమెయిల్, అంటే ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ మనకి జీమెయిల్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా ఉంటే వాటి ఇన్బాక్స్ ఎట్లా వస్తుంది, ఎట్లా చూసుకోవాలి, వాటిపైన ఒక 5 మార్క్స్. అంటే ఆల్మోస్ట్ ఇది అందరికీ వస్తుందండి. టైపింగ్ స్పీడ్గా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ ప్రాబ్లం లేదండి. కాకపోతే మనకు కావాల్సింది గవర్నమెంట్ సర్టిఫికేట్, కంప్యూటరైజ్డ్ టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చండి. సో కొంచెం సీరియస్గా తీసుకుంటే ఈ జాబ్ని ఈజీగా కొట్టగలుగుతారు. మిగతా వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.